హాయ్ ఫ్రెండ్స్. చాలా రోజులుగా అసలు వీడియోలు చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అని అంటే దానికి ఒక కారణం ఉంది. ఆ వీడియోలు కూడా చేద్దామని అనుకున్నా. 12 తారీఖు 14 తారీఖు 14 తారీఖు 15 తారీఖు లోపు మా ఇంట్లో ఒక దొంగతనం జరిగింది. మేము ఊరెళ్ళినాం. ఊరెళ్ళి వచ్చేసరికి కొంచెం క్యాష్, గోల్డ్, బీరువాలో ఉన్నది ఉన్నట్టు మాయమైపోయింది. అవి కూడా నేను వీడియోలు చేద్దాం అనుకున్నాను కానీ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయా. ఎందుకంటే మనం దొంగతనం చేసి తీసుకొస్తలేము కదా అమౌంట్. కష్టపడుతున్నాం. ఇది మేము ఊరెళ్ళి వచ్చి చూసేసరికి నేను ఏ ప్లేస్లో అయితే అమౌంట్ పెట్టినో ఆ ప్లేస్లో అమౌంట్ లేదు. తర్వాత మా భార్యది మంగళసూత్రం కూడా లేదు. చాలా వెతికాను, అయినా దొరకలేదు. కానీ ఒక 4-5 రోజుల తర్వాత అది ఎవరెవరు తీశారు, ఎన్ని గంటలకు తీశారు అనేది అన్నీ తెలిసినాయి నాకు. నా పక్కనే ఉండి, నాతోనే ఉండి నన్నే మోసం చేయాలని చూశారు. పేర్లు అయితే నేను చెప్పను. వాళ్ళని మాత్రం నేను ఎక్కడ అప్పచెప్పాలో అక్కడ అప్పచెప్పాను. మనుషులకు అప్పచెప్పి, పోలీసులకు అప్పచెప్పి వేస్ట్. అప్పచెప్పాల్సిన వాళ్ళకి అప్పచెప్పాను. తగిన ప్రతిఫలం తర్వాత తొందరలోనే వాళ్ళు చూస్తారు. కానీ ఒకటి ఏంటంటే, నమ్మక ద్రోహం అనేది చాలా దారుణం. దొంగలు చేసే పని ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒక దొంగోడు వచ్చిండు అనుకోండి, తాళం బలగొడతాడు. తాళం బలగొట్టి ఇల్లంతా వెతుకుతాడు, చిందరవందరం చేస్తాడు. బట్టలు కానీ, సెల్ఫులు కానీ, ప్రతిదీ వాడికి ఒక డ్రెస్ దొరికినా వాళ్ళకి చాలు, అది కూడా తీసుకెళ్ళి అమ్మేసుకుంటాడు. కానీ మా ఇంట్లో జరిగిన దొంగతనం ఏంటంటే, వేసిన తాళం వేసినట్టే ఉంది, వేసిన బీరువా వేసినట్టే ఉంది, ఓకేనా? కానీ బీరువాలో నుంచి డబ్బులు మాయమైంది. కొన్ని చోట్లకి వెళ్ళి అడిగితే ఏమన్నారంటే, అది నీకు తెలిసిన వాళ్ళే, నిన్ను గమనించిన వాళ్ళే చేసినారు అని చెప్పారు. వాళ్ళ పేర్లు కూడా చెప్పారు, అన్నీ చెప్పారులేండి. నేను ప్రేయర్ చేసుకుంటే కూడా ఎవరు చేశారు, ఏం చేశారు అన్నీ కూడా నాకు కూడా బోధపడ్డాయి. వాళ్ళని ఇప్పుడు నేనేం అనను, అర్థమైనా? ఆ దేవుడికి అప్పచెప్పా, తను కూడా జవాబు ఇచ్చిండు. ఏం చేయాలో ఆ దేవుడికే వదిలేశా. కానీ ఎప్పటికైనా ఒకలా కడుపు కొట్టి తినే సొమ్ము ఎప్పటికీ పైన పట్టదు. అది వాళ్ళ పిల్లలకు కానీ, వాళ్ళ తల్లిదండ్రులకు కానీ, వాళ్ళ అమ్మ నాన్నలు కానీ పెట్టినా కూడా అది మంచిది కాదు. ఈరోజు 4 దినాలు ఆ డబ్బుతో కడుపు నింపుకుంటుండొచ్చు, కాదనట్లేదు. కానీ పోగొట్టుకున్న వాటిది ఉంటుంది చూడండి బాధ. ఆ బాధ దేవుడు చూస్తాడు, దీనికి రెట్టింపు వాళ్ళకి ఆ బాధ కలిగిస్తాడు. వెంటనే వస్తుంది అని చెప్పేసి కూడా నేను అనట్లేదు, డెఫినెట్గా చూపిస్తాడు. నేను నమ్మిన దేవుడు గొప్పవాడు, అది కంపల్సరీగా వాళ్ళకి గుణపాఠం చెప్తాడని నేను అనుకుంటున్నా. అందుకే ఇన్ని రోజులు కూడా వీడియో చేయలేదు. కొన్ని తెలుసుకున్న తర్వాత, కొన్ని నేను గ్రహించిన తర్వాత ఏం జరిగింది అంటే, ఇంకెవరిని దగ్గర తీయద్దు అనిపించింది. మీరే చెప్పండి, దొంగోడైతే తాళం తీసి మళ్ళీ తాళం వేసి పోతాడా? ఇంట్లో టీవీ ఉన్నది, మంచి మంచి వస్తువులు ఉన్నాయి, అవేవి వద్దు దొంగోడికి.
జస్ట్ నేను ఎక్కడైతే క్యాష్ పెట్టానో, ఎక్కడైతే బంగారం పెట్టానో అది మాత్రమే కావాల్సి వచ్చిందా? చెప్ ఇది తెలిసిన వాళ్ళు చేసిన పని అంటారా, లేకపోతే దొంగోడు చేసిన పని అంటారా? దొంగోడికి అవకాశం దొరికితే ఉన్నదాన్ని ఊడ్చుకొని పోతాడు. ఆడు వచ్చిన అవకాశాన్ని వదులుకోడు. అందుకే నన్ను ఎంతమంది మోసం చేసినా నేను ఒక్కటే దేవుడికి అప్పచెప్తా. ఆయనకి అప్పచెప్పి వదిలేస్తాను. అది చేతగానితనం అనుకుంటే వాళ్ళంత మూర్ఖులు ఇంకెవరు ఉండరు. అర్థమైనా? నేనేం చేయకపోవచ్చు అని వాళ్ళు ఆలోచిస్తున్నారేమో. నా పరంగా నాతో కలిసి దేవుడు ఏం చేస్తాడనేది త్వరలోనే చూపిస్తాడు. త్వరలోనే వాళ్ళకు ఒక అర్థమవుతుంది. పెట్టిన చెయ్యినే ఈ విధంగా చేసే వాళ్ళకి అలవాటు అయిపోతుంది. అంటే ఎవ్వరు ఏం చెయ్యర్లే. ఒక చిన్న సామెత చెప్తాను మీకు. ఒక సేమ్ ఇదే, ఒక దొంగ, నలుగురు దొంగలు ఉన్నారు. నలుగురు దొంగలు ఈ రాత్రులు కాగానే ఊళ్ళ మీద పడి, ఇళ్లలో పడి దొంగతనాలు చేస్తూ చేస్తూ వస్తున్నారు. కానీ వాళ్ళు ఏ రోజు దొరుకుతలేరు. ఇదంతా గమనించిన పోలీసు వాళ్ళు ఏం చేశారంటే, ఇది ఇలా కాదు, వీళ్ళని ఏ విధంగా అయినా పట్టుకోవాలి అని చెప్పేసి ఒక ప్లాన్ మంచిగా వేశారు. దీంట్లో వాళ్ళు ప్లాన్లు వేయంగా ఒకరు, ఇద్దరు, ముగ్గురు దొరికేసినారు. వెంటనే దొరికేశారు. దొరికేసిన తర్వాత ఈ ముగ్గురిని తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాల్సిన కోటింగు, వాళ్ళని ఎంక్వైరీ చేయాల్సింది చేసిరు. 4-5 దెబ్బలు కొట్టి వదిలేసారు. ఈ 4వ వాడు ఉన్నాడు చూడు, వాడు దొరకట్లేడు. పోలీసు వాళ్ళను 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు ఇలా ముక్కు తిప్పలు పెడుతున్నాడు. దొరకలేడు అస్సలు. ఈ పోలీసు వాళ్ళు విసిగిపోయి ఏం చేసిరంటే, దీన్ని ఎలాగైనా పట్టుకోవాలని చెప్పేసి, వాడిని అంతు చూడాలని చెప్పేసి ఒక మంచి ప్లాన్ వేసి పట్టుకొని, చివరికి వాడు దొరికినప్పుడు ఈ ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళను మాత్రము ఒక్క 4-5 దెబ్బలు కొట్టి వదిలేశారు. ఈ 4వ వాడు ఉన్నాడు చూడు, పోలీసులకు ముక్కు తిప్పలు పెట్టి వదిలి 3 చిల్లర నీళ్ళు తాగించాడు కదా. 3 చిల్లర నీళ్ళు తాగించినప్పుడు దొరికేసరికి వాడిని ఏ విధంగా అయితే కసి తీర్చుకున్నారో, ఇన్ని 4-5 నెలలు కావచ్చు, 4 సంవత్సరాలు కావచ్చు, ముక్కు తిప్పలు పెట్టాడు కదా. ఈ ఫ్రస్ట్రేషన్ అంతా వీడి మీద భయంకరంగా తీర్చుకున్నారు. దీనివల్ల నేను చెప్పేది ఏంటంటే, ఎవడే కానీ దొంగతనం చేస్తున్నప్పుడు దొరకను, నన్ను ఎవడు ఏం చేయలేడు అని చెప్పేసి విర్రవీగవుతాడు. పైన దేవుడు అనేవాడు ఉన్నాడు. నువ్వు తొందరగా దొరికిపోతే శిక్ష తక్కువ ఉంటుంది. నేను దొరకను అనే గర్వంతో విర్రవీగి అలాగే చేస్తూ వెళ్ళిపోయావా, ఆ దేవుడికి చిక్కుతావు. ఇక్కడ లోకంలో నువ్వు మనుషులకు చిక్కకపోవచ్చు, కానీ దేవుడికి చిక్కుతావు. ఆ దేవుడికి చిక్కినప్పుడు నేను ఏం చేస్తాడో తెలుసా? ఇక్కడ వీళ్ళకు 3 దెబ్బలు 4 దెబ్బలే పడ్డాయి, కానీ నిన్ను మాత్రం కోలుకోలేనటువంటి దెబ్బ కొడతాడు దేవుడు. నువ్వు మళ్ళీ తిరిగి లేవలేనట్టుగా కొడతాడు. నడవకుండా చేస్తాడు. దొంగతనం అనే ఆలోచన నీ మనసులోకి రాకుండా చేస్తాడు. ఇక్కడ పోలీసులు ఏ విధంగా అయితే విసిగిపోయారో, ఇక్కడ దేవుడు కూడా అదే విధంగా విసిగిపోయి ఉంటాడు నీ మీద. అంటే నీకు ఛాయిస్ ఇస్తున్నాడు. ఆయన పట్టుకోలేక కాదు, ఒక అవకాశం ఇద్దామని చూశాడు. అన్నీ మానుకొని దొరికిపోతే నేను క్షమించి వదిలేద్దామని. కానీ నీ మట్టి బుర్ర ఉన్నస్తుడు, నన్ను ఎవడు పట్టుకోలేడు, ఎవడు ఏం చేయలేడు, ఎవడు ఏం పీకలేడు అనే ఆలోచన ఉన్నస్తుడు, ఆ ఆలోచనని దేవుడు గమనించాడు. గమనించిన రోజు నీ బతుకు కుక్క కంటే హీనమైపోతుంది. దొంగతనం చేస్తున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా, కుక్క కన్నా హీనమైపోతుంది. నమ్మించి మోసం చేసే వాళ్ళకి చెప్తున్నా, రోడ్డున పడతారు, అవమానాలు పాలవుతారు.
ఈరోజు నా ఇంట్లో జరిగింది నేను బయట పెట్టలేకపోవచ్చు. పెట్టేవాడు వేరేవాడు ఉన్నాడు. సమయం వచ్చినప్పుడు ఆయనే పెడతాడు. ప్రతిదీ దేవుడి మీద భారం వేసి జీవించి నన్ను ముట్టారు కదా, నేనెవరిని ఏమనా. కోపంలో, ఫ్రస్ట్రేషన్‌లో నేను తిట్టా. నాకు నా ఇంట్లో వస్తువు పోయింది కాబట్టి నేను అరిచాను. అరవలేదని కాదు. కానీ తర్వాత ఆ దేవుడికి అప్పగించాను. నేను చేసిన మిస్టేక్ ఏంటో నాకు తెలియజెప్పాడు. వాళ్ళని ఏం చేయాలో కూడా దేవుడు చూసుకుంటా అని నాకు ఉత్తరం ఇచ్చాడు. అందుకే నేను ప్రశాంతంగా ఉన్నా. వాళ్ళకి మనశ్శాంతి లేకుండా ఉన్నది. వాడెక్కడున్నా సరే నాకు కిలోమీటర్ దూరం ఉండని, 10 అడుగుల దగ్గర ఉండని, లేదంటే ఒక స్టేట్ దాటిపోని నా ఇంట్లో దొంగతనం చేసినవాడు. నేనైతే బలంగా నమ్ముతున్నా, దొరికిపో. నాకు కాదు, ఆ దేవుడికి దొరికిపో. క్షమించి వదిలేస్తాడు. ఇలాగే విర్రవీగుతూ ఉన్నావా, పడుకోబెట్టాడంటే జీవితంలో లేవవు. దొంగతనం చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇదే మాట చెప్తున్నాను, జీవితంలో లేవలేరు ఇంకా. అందుకేనండి ఇన్ని రోజులు నేను ఏ వీడియో చేయలేకపోయాను. అసలు నా ఆలోచన వేరు, అది చేద్దామనుకున్న వీడియోలు వేరు. ఈరోజు ఫస్ట్గా మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను. నా ఇంట్లో జరిగిన నష్టాన్ని మీతో ఒకసారి పంచుకుందాం అనుకున్నా. ఈరోజు కొంచెం పోవచ్చు, నా దగ్గర కొద్దిగా అమౌంట్ పోవచ్చు, బంగారం పోవచ్చు, తిరిగి సంపాదించుకుంటా. ఆ శక్తి దేవుడు ఇస్తాడు. మళ్ళీ నా చుట్టూ ఆ దేవుడు కంచె కూడా కంపల్సరీ ఉంటుంది. కానీ ప్రశాంతంగా బతకలేంది దొంగతనం చేసిన వాళ్ళు, మనశ్శాంతిగా ఉండలేంది వాళ్ళు. అది కదా చాలదా నాకు ఆ శిక్ష? ఆ శిక్ష నేను వేసాను కదా, సరిపోదా? శిక్షించుటకు నేనెవరిని? దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. కొడితే దెబ్బలు తగులుతుండొచ్చు, అరిస్తే మాటలు వస్తాయి, కానీ గుణపాఠం అయితే రాదు కదా. ఆ గుణపాఠం చెప్పగలిగిన దేవుడికి నా ప్రాబ్లమ్స్ని, నా కష్టాన్ని వదిలేసాను. తను కంపల్సరిగా నా వైపు ఉండి నన్ను మోసం చేసిన వాళ్ళు, నా ఇంట్లో దొంగతనం చేసిన వాళ్ళు బుద్ధి చెప్పే రోజు తొందరలోనే ఉందని ఆ దేవుడి పైన నేను బలంగా నమ్ముతూనే సైలెంట్గానే ఉంటాను. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, మౌనంగా ఉన్నాడు కదా అని చాతగారితనం మాత్రం మనం ఎవ్వరనుకోదు. సమయం వచ్చినప్పుడు వాళ్ళకే బోధపడతాయి. ఇది ఫ్రెండ్స్, ఇక నుంచి నేను చేయాలనుకున్నటువంటి వీడియోలు కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఏం చేస్తా అనేది మీకు చెప్తాను. మీరు ఆదరించినట్లయితే, మీరు నాకు సపోర్ట్ చేసినట్లయితే ఆ వీడియోల ద్వారా నేను ముందుకు వెళ్దాం అనుకుంటున్నా. మీ అందరూ సపోర్ట్ కావాలి. సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నా. వీడియో చూసినందుకు, ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదేమైనా మీరు కూడా జాగ్రత్త ఉండండి ఫ్రెండ్స్. మీ చుట్టుపక్కల ఎవరున్నా, మీరు ఎప్పుడన్నా ఊరు వెళ్తున్నా 1-2 సార్లు మీ ఇంటి తాళం వేసారా లేదా, సరిగ్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇంట్లో ఏదైనా ఉంటే కూడా మ్యాక్సిమం ఆన్లైన్లో పెట్టుకోండి. ఇంట్లో ఏం పెట్టకండి. ఎవరిని నమ్మలేం, ఎవరిని మనం తక్కువ చేయలేం. సో నేను ఎందుకు చెప్తున్నాను అనేది మీరు గమనించి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని, నాకు జరిగిన నష్టం ఎవరికి జరగద్దని నేను ఈ వీడియో చేసిన. అందుకే ఇన్ని రోజులు నేను వీడియో చేయకుండా సైలెంట్గా ఉన్నా. ఇప్పుడైనా కొంచెం పర్లేదు, కానీ నేను కొంచెం ఈ 4-5 వారాల నుంచి చాలా డిప్రెషన్లో ఉన్నాను. చాలా వీక్ అయిపోయాను మొత్తం. సో తర్వాత నాకు నేను ఓదార్చుకొని, నాకు నేను ధైర్యం తెచ్చుకున్నాను. అందుకని సో ఈ రోజుకైతే మీరైతే అందరు జాగ్రత్త ఉండండి. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మీరు ఎప్పుడన్నా ఊరు వెళ్తున్నా, వస్తున్నా,
మీకు తెలియని వాళ్ళనైతే అస్సలు ఇంట్లోకి రానియకండి. బయట నుంచే మాట్లాడండి. అది పరిచయాలు పెంచుకోకండి. నా జీవితంలో జరిగిన అనుభవాలని మీకు చెప్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఒకవేళ నేనేం వీడియోలు చేయాలనుకుంటున్నాను మీ అందరికీ పంచుకుంటా. సో సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.